రామాపురం గ్రామంలో సోమయ్య ఉండేవాడు. అతడు మంచి ధనవంతుడు. అతడి భార్య సుశీల మంచి ఇల్లాలు. వాళ్లకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు జ్యోతి. ఆమెను హాస్టల్నందు చదివిపిస్తున్నాడు సోమయ్య. వాళ్ల ఇంటిలో ఒక నౌకరు ఉన్నాడు. అతడి పేరు వీరయ్య. వీరయ్య చాలా తెలివైనవాడు. ఒకరోజు, అమ్మగారు, నేను కూరగాయల మార్కెట్ వెళుతున్నాను. మన ఇంటికి అవసరమైన కూరగాయలు తీసుకురావలా? లేదు, మీ అయ్యగారు తీసుకవాస్తా అన్నారు. నువ్వు ఏమీ తీసుకురావద్దు. ఇంట్లో పని ఉంది కాబట్టి నువ్వు ఎక్కడి వెళ్ళవద్దు. అప్పుడే సోమయ్య సంతలో ఒక కోడిపుంజు తీసుకొనుని ఇంటికి బయలుదేరెను. దారిలో భీమయ్య కలిసి మాట్లాడేను. ఓ సోమయ్య, బాగున్నావా? ఎలా ఉన్నావు? నీ కూతురు బాగున్నదా? నీ కూతురు చదువు ఎంతవరకు వచ్చింది? బాగా చదువుకుంటుదా? ఓ భీమయ్య, బాగున్నాను. నా కూతురు బాగున్నది. మంచిగా ఉన్నది. మంచిగా చదువుకుంటుంది. హాస్టల్ కూడా బాగున్నది అని చెప్పినది. నేను కూడా త్వరలో అక్కడికి వెళ్ళాలి. భీమయ్యతోని మాట్లాడిన తరువాత మెల్లిగా ఇంటికి బయలుదేరెను. ఈరోజు ఏమి తెచ్చారు? కోడిపుంజు చాలా బావుంది. సంతలో తెచ్చారా? దీనిని మనం పెంచుకుందామా? ఓ సుశీల,
ఈరోజు సంతలో మంచి కోడిపుంజులొచ్చాయి. దానిలో ఇది పెద్దది. ఇది మనకు కాదు, మన కూతురు అగు జ్యోతికి. జ్యోతి హాస్టల్ నుంచి ఫోన్ చేసింది. నాకు కోడికూర కావాలి. నాకు చేసి మన పనివాడు వీరయ్యకు ఇచ్చి పంపించు. అతడు చాలా మంచివాడు. మీరు చెప్పేది నిజమే, కాని వీరయ్య మీద నాకు అనుమానముంది. అతడు కోడికూర ఇచ్చి పంపిస్తే అతడు ఆ కోడికూర ఇస్తాడా అని నాకు నమ్మకం లేదు కనుక మీరు అన్నీ జాగ్రత్తలు చెప్పి అతడికి ఇవ్వండి. ఓ జ్యోతి, నువ్వు చెప్పింది నిజమే, కాని నేను కోడికూర ఇచ్చేటప్పుడు అతడికి ఒక ఉపాయంతో ఇస్తాను. అతడు ఎంత తెలివైనవాడైన నేను చెప్పే మాటలకు అతడు మన కూతురుకు కోడికూర ఇచ్చి వస్తాడు. సోమయ్య ఇచ్చిన కోడికూర వండా సాగింది సుశీల. వంటగదిలో ఒక చిన్న చిట్టి ఎలుక కోడికూర వాసనకు మెల్లిగా వంటగదిలో అడుగుపెట్టినది. వంట అయిపోయిన తరువాత కోడికూరను వంటగది నుంచి సోమయ్య ఉండే గదిలోకి తీసుకుని వచ్చినది. ఓ సుశీలా, నువ్వు చేసిన కోడికూర చాలా మసాలా వాసన వస్తుంది. చాలా బాగుంది. దీనిని మన జ్యోతికి ఒక స్టీల్ డబ్బాలో పెట్టి మన పనివానికి ఇవ్వు. అతడు మన కూతురుకు ఇచ్చి వస్తాడు. మీరు చెప్పినట్లు నేను ఈ కోడికూరను ఒక స్టీల్ డబ్బాలో ఉంచి మన పనివాడు వీరయ్యకు ఇస్తాను. ఓ వీరయ్య, నేను నీకు ఇచ్చిన బ్యాగులో ఒక కోడి ఉంది మరియు విషం ఉంది కనుక నువ్వు బ్యాగ్ను విప్పవద్దు అని చెప్పాను. అప్పుడు వీరయ్య, సరే అయ్యా, ఇది జ్యోతిగారికి ఇస్తాను.
అమ్మ జ్యోతి, నీకు కోడికూర మన వీరయ్య ద్వారా పంపాను. నువ్వు కోడికూర తిన్నవా? బాగుందా? ఏమిటి, నీకు కోడికూర రాలేదా? నీకు వీరయ్య ఇవ్వలేదా? సరే, నేను తెలుసుకుంటాను అని వీరయ్య దగ్గరకు వెళ్ళేను. ఓ వీరయ్య, ఏమీ నిద్రపోవుచున్నావా? నా కూతురుకు కోడికూర ఇవాలేదంట కదా, ఎందుకు అలా చేశావు? అయ్యా, అది నా తప్పే. నేను మీరు ఇచ్చిన సంచిలో కోడి ఉంది, అది పారిపోయినది. అది నా తప్పే. కనుక నేను దానిలో ఉన్న విషం త్రాగాను. కానాని నేను చనిపోలేదు. నన్ను క్షమించండి అన్నాడు తెలివైన వీరయ్య అన్నాడు. తెలివైన వీరయ్య మాటలకు సోమయ్య వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. నేలు చెప్పిన విషయం నా కొంప ముంచినది అని అనుకోని వెళ్ళిపోయాడు.